గణేష్ శోభయాత్రలకు సంబంధించి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కృష్ణమోహన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎలా ఉంది అక్కడ సందడి? భాగ్యనగరం మొత్తం కూడా భక్తులతోటి సందడిగా మారిందని చెప్పొచ్చు. గణేష్ నిమజ్జనానికి శోభాయాత్రలుగా కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు సాగర తీరమంతా కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి పార్వశ్యంతో పర్వళ్ళు తొక్కుతుంది. బడా గణేష్ నిమజ్జనం తర్వాత మిగతా గణేష్లకు సంబంధించినటువంటి నిమజ్జనానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అయితే భాగ్యనగరం మొత్తం కూడా అంటే హైదరాబాద్ మొత్తం కూడా ఈ గణేష్ నవరాత్రులలో 10 రోజుల పాటు కూడా మమేకమైంది. భక్తి పార్వశ్యంతో పూజలు నిర్వహించారు. అంతే ఘనంగా శోభాయాత్రగా కూడా 10 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడిని గంగమ్మ చెంతకు తీసుకువెళ్లేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున కోలాహలాలతో కూడా తీసుకువెళ్తున్నారు. ఎటు చూసినా తీన్మార్ డ్యాన్సులు కావచ్చు, లేదా ఆ డప్పు వాయిద్యాలకు డ్యాన్సులు వేస్తూ అత్యంత ఘనంగా కూడా ఆ గణనాథుడిని తీసుకువెళ్తున్నారు. మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. సెక్రటరేట్ నుంచి ట్యాంక్ బండ్ వెళ్ళే వైపు కావచ్చు, నెక్లెస్ రోడ్ వైపు వెళ్ళే వైపు కావచ్చు, మొత్తం ఎటు చూసినా కానీ శోభయాత్రగా తీసుకువెళ్తున్నటువంటి గణేష్ల విగ్రహాలే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటివరకు దాదాపు 40,000 పైగా విగ్రహాల నిమజ్జనం జరిగిందనేది అధికారులు చెప్తున్నారు. అన్ని వైపుల నుంచి గణేశుడికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అయితే మిగతా పండుగలకు ఈ నవరాత్రులకు అంటే గణపతి నవరాత్రులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు కేవలం టెంపుల్కో ఇంటికో పరిమితం అవుతుంది. కానీ కేవలం గణపతి నవరాత్రులను మాత్రమే ఎక్కడున్న ఆ వాడవాడలు కావచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, లేదా ఆ గ్రామమే ఒకటవుతుంది. వాడలంతా ఒకచోటికి వస్తారు. గణపతిని అందరికంటే పెద్ద గణపతిని ప్రతిష్ఠించాలి. తర్వాత గణపతి నవరాత్రులను అత్యంత ఉత్సాహంగా నిర్వహించాలి, భక్తి శ్రద్ధలతోటి నిర్వహించాలి. ఆ తర్వాత గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా అదే కోలాహలంతో తీసుకువెళ్ళటం కూడా ఆనవాయితీగా వస్తుంది. గణేష్ నిమజ్జనం అంటే కూడా దేశంలో ముంబై తర్వాత మనకు హైదరాబాదే గుర్తుకొస్తుంది. అందుకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిన్ననే నిమజ్జనం జరిగింది. చాలామంది కూడా గణేష్కి సంబంధించినటువంటి హైదరాబాద్లో జరిగే నవరాత్రులలో భాగస్వాములం కావడం, గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొనడం చేస్తుంటారు. కనీసం ప్రత్యక్షంగానైనా కానీ హుస్సేన్ సాగర్లో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలని కూడా అనుకుంటారు. అందుకే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు నిమజ్జనం జరిగే సమయంలో అక్కడ ఉన్నటువంటి భక్తి పార్వశ్యంతో కనులారా బాయ్ అంటూ కూడా ఆ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. గంగమ్మ చెంతకు చేరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా పరవళ్ళు తొక్కుతున్నారని చెప్పొచ్చు. భక్తి పార్వశ్యంతో వచ్చిన భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు, నిమజ్జనం చేస్తున్నారు. అయితే గణనాథుడికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించడం కావచ్చు, లేదా నిమజ్జనం చేసే సమయంలో కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదైనా కానీ వినాయక చవితి రోజు గణనాథుడికి ఏ విధమైనటువంటి ప్రాణ ప్రతిష్ఠ చేసి 9 రోజుల పాటు పూజలు చేస్తారు. నిమజ్జన సమయంలో కూడా అలాంటి పూజా కార్యక్రమాలే చేస్తారని చెప్పొచ్చు. ప్రస్తుతం గణేశుడికి సంబంధించినటువంటి చివరి పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ చెంతకు చేరుతున్నారు. ఆ తర్వాత గణేశుడి నిమజ్జనం జరిగే సమయంలో కూడా మనం బడా గణపతికి సంబంధించినటువంటి ఖైరతాబాదు వినాయక నిమజ్జన సమయంలో కూడా చూసాం. మొదట గంగమ్మకు పూజలు నిర్వహించడం అంటే గణనాథుడిని అక్కడికి తీసుకొచ్చిన తర్వాత గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు. ఆ పూజలు అవన్నీ పూర్తయిన తర్వాత మరోసారి చివరిగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాతనే నిమజ్జనం చేస్తారు. అయితే గతంలో జరిగినటువంటి నిమజ్జనాలకి సంబంధించి కానీ ఈసారి జరిగినటువంటి నిమజ్జనానికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వపరమైనటువంటి ఏర్పాట్లే కావచ్చు, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఒకరు పాల్గొనడం అనేది ఇది తొలిసారిగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ వినాయకుడికి స్వాగతం పలకడం కావచ్చు, లేదా ఖైరతాబాద్ వినాయక బడా గణపతి నిమజ్జనం అయ్యే వరకు ఆయన అక్కడే ఉండడం కావచ్చు. ఆ తర్వాత నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, నిమజ్జనం జరుగుతున్న తీరును అక్కడి నుంచి ఆయన పరిశీలించడం, ఆ బడా గణపతిని తీసుకొచ్చినటువంటి నిర్వాహకులను కావచ్చు, ఆ క్రెయిన్కు సంబంధించినటువంటి వాళ్ళని కావచ్చు, లేదా ఆ వాహనాన్ని నడిపినటువంటి డ్రైవర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆయన అభినందించారు. గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జనం అత్యంత సజావుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈసారి గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి జరుగుతుంది. ప్రస్తుతం అయితే గణపతి నిమజ్జనానికి సంబంధించినటువంటి వాహనాలంతా కూడా గణనాథుడిని తీసుకొని గంగమ్మ చెంతకు వెళ్తున్నటువంటి హుస్సేన్ సాగర్ వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా
చూడాలి అనుకొని వచ్చే వాళ్ళకి సంబంధించి ఒక హైదరాబాదే కాదు ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకే చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఏదో ఒక్కరో ఇద్దరో కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి అందరూ కలిసి వస్తున్నారు. కుటుంబం అంతా కూడా ఒక్క చోటుకు వచ్చి ఆ గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని కనులారా వీక్షిస్తున్నారు. పోలీస్ శాఖకు సంబంధించి కూడా చూడొచ్చు, దాదాపు 25,000 మంది పోలీసులు ఈసారి నిమజ్జన కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్నారు. సేమ్ టైంలో దాదాపు 10,000 పైగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా విధుల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నాయి. ఈస్ట్ జోన్కు సంబంధించి ఉప్పల్ ప్రాంతం నుంచి ఊరేగింపుగా రామంతపూరు, శ్రీ రమణాథ్ జంక్షన్, తిలక్ నగరు, శివం రోడ్డు, ఓయూఏసీ, విద్యానగరు, టీ జంక్షన్, హిందీ మహావిద్యాలయ క్రాస్ ఇలా ఆ వైపు నుంచి వెళ్తుంది. అవన్నీ కూడా చేరుకుంటున్నాయి. అదేవిధంగా దుల్షేక్ నగర్ నుంచి ఒకవైపు నుంచి వస్తున్నాయి. తార్నాక నుంచి వచ్చేటువంటి విగ్రహాలు యూనివర్సిటీ డైవర్షన్ ఎడ్యుకేషన్ రోడ్ వైపు అమీర్పేట వైపు వెళ్ళి విద్యానగర్ మీదుగా ఫీవర్ హాస్పిటల్ వద్ద ఊరేగింపుగా చేరుతున్నాయి. విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జనానికి ఏవైతే శోభయాత్రగా భాగ్యనగరం నుంచి వస్తున్నాయో వాళ్ళకు కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఘన స్వాగతం పలుకుతుంది. ఎక్కడికక్కడ కూడా వేదికలు ఏర్పాటు చేశారు. నిమజ్జన సమయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం వరకు కూడా బడా గణపతి సంబంధించినటువంటి నిమజ్జనం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రితో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామయ్యారు. దీంతో సెక్రటరేట్ వైపు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో కొంత సెక్యూరిటీ పరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. కొన్ని వెహికల్స్ను మాత్రమే అటువైపు పంపించారు. ఎప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగిందో ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వెహికల్స్ గణేష్కు సంబంధించిన నిమజ్జనానికి ఏదైతే గణపతి నిమజ్జనానికి ఉన్న వెహికల్స్ ఉన్నాయో శోభాయాత్రగా వెళ్తున్నటువంటి వాటిని అన్ని కూడా మళ్ళీ క్రేన్ నెంబర్ 98754 వైపు మళ్ళీ వాటిని డైవర్ట్ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ వైపు కొన్ని విగ్రహాలు వెళ్తున్నాయి, మరోవైపు కొన్ని నెక్లెస్ రోడ్ వైపు కూడా వెళ్తున్నాయి. విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కూడా స్పీడప్ చేసే పనిలో అధికార యంత్రాంగం కూడా నిమగ్నమైందని చెప్పొచ్చు. కొద్దిసేపటి నుంచి అయితే ఆ కార్యక్రమం మరింత స్పీడ్గా జరుగుతుంది. ఇప్పటి వరకు బడా గణపతి నిమజ్జనానికి సంబంధించి సజావుగా పూర్తి చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మిగతా గణపతులకు సంబంధించినటువంటి వాటిని కూడా స్పీడ్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. సేమ్ టైంలో ఓవైపు ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు కొనసాగుతున్నా, మరోవైపు నిమజ్జనానికి సంబంధించి ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా వాటిని సజావుగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాలకు కావచ్చు, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సేమ్ టైంలో డ్రోన్ కెమెరాలను కూడా ఈసారి నిమజ్జన సమయంలో ఉపయోగిస్తున్నారు. విజువల్స్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కావాల్సినటువంటి డైరెక్షన్ కూడా ఇస్తున్నారు కింద స్థాయి సిబ్బందికి. ఎక్కడైనా సరే నిమజ్జనానికి వెళ్ళే వెహికల్స్ ఎక్కడైనా స్ట్రక్ అయినా ఇమీడియట్లీ అక్కడికి ఇతర టీమ్స్ వెళ్తున్నాయి, మొబైల్ టీమ్స్ వెళ్తున్నాయి, అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి